సో ఆ క్యాంపెయిన్ అంతా శుద్ధ అబద్ధమని నిన్న పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక సర్వే తేల్చేసింది. కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. ఈ ఆర్థిక సర్వేలో భాగంగా ఆయా రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి, ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన విధానాలు, ఆయా రాష్ట్రాల్లో కొత్తగా తాము ఇంప్లిమెంట్ చేసిన విధానాలేంటి, ఏ ఏ రంగంలో, ఏ ఏ ప్రాంతం, ఏ ఏ రాష్ట్రం, ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అనే అంశానికి సంబంధించిన వివరాలన్నింటినీ ఆర్థిక సర్వేలో పొందుపరుస్తూ ఉంటారు. సో ఆర్థిక సర్వేని బేస్ చేసుకునే బడ్జెట్ అంచనాలుంటాయి. బడ్జెట్‌లో ఏ ఏ ఏ పథకానికి, ఏ ప్రాంతానికి, ఏ పర్టిక్యులర్ సెక్టార్‌కి ఎన్ని నిధులు ఇవ్వాలి అనేది ఆర్థిక సర్వేని బేస్ చేసుకొని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. సో దీనిలో భాగంగా విదేశీ పెట్టుబడులు రావాలన్నా భారతదేశంలో భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చాలా కంపెనీలు భారతదేశానికి రావడానికి మొగ్గు చూపు ఇక్కడ భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అని ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో భూముల్ని డిజిటలైజ్ చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వం గడిచిన కొన్నేళ్లుగా చెప్తూ వస్తోంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఆస్ట్రేలియా, అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని భావించి 2021 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సర్వేకి శ్రీకారం చుట్టింది. సో ఈ ల్యాండ్ సర్వే చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేయర్లు లేరు. 15,000 మంది ట్రైన్డ్ సర్వేయర్లను పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేశారు. సో అది ల్యాండ్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అవి నేను దానిలోకి పోను. కేంద్రం ఏం చెప్పిందో చెప్తా. సో ఈ సర్వే చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనతగా పార్లమెంటుకు నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏం చెప్పింది? 2021లో రీసర్వే ప్రాజెక్ట్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ రీసర్వే ప్రాజెక్ట్లో మొత్తం కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అలాగే జీపీఎస్ సాయంతో ట్యాంపరింగ్కి అవకాశం లేని డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది.